హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు హాలీవుడ్ మూవీ తెలుగులో డబ్ అయినటువంటి డెడ్‌ఫుల్ వెల్వెరిన్ అనే ఒక మూవీ గురించి తెలుసుకుందాము. సో, ఈ మూవీ రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్స్ తోటి రన్ అవుతుంది. సో, మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు సూపర్ హీరోస్ సీరీస్ తోటి ఇప్పటికే చాలా చిత్రాలు నిర్మించి ప్రదర్శించడం జరిగింది. సో, ఆ చిత్రాల కోవలోనే ఈ చిత్రం కూడా రావటం విశేషము. అట్లానే సూపర్ హీరో సీరీసెస్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సో, సేమ్ అలానే ఉంటుంది ఈ డెడ్‌పూల్ వాల్వరిన్ స్టోరీ లైన్ కూడా. ముఖ్యంగా ఇందులో డెడ్‌పూల్ చనిపోయి మళ్ళీ ఎలా వచ్చాడు, ముఖ్యంగా అతను అవెంజర్స్‌లో కలవటం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా అతన్ని పక్కకు తోసేయటంతో, ఆ తర్వాత తను మళ్ళీ అవెంజర్స్‌తో కలవటం కోసము ఎల్వరిన్ సహాయం ఎలా కోరాడు, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు ఏంటి, వీళ్ళిద్దరూ వచ్చే కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డెడ్‌పూల్ మీద ఏసే సెటైరికల్ డైలాగ్స్ తెలుగులో చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో అయితే డబ్బింగ్ చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. సో, డెడ్‌పూల్‌ని ఒక ఆట ఆడుకోవటము, దాని మీద అతని మీద ఏసే సెటైరికల్ కామెడీ గానీ చాలా బాగుంటుంది. సో, సూపర్ హీరోస్, అవెంజర్స్ వంటి సినిమాల్లో ఉండే ఏమంటారు యాక్షన్ సీన్స్ గానీ, ఆ గ్రాఫికల్ గానీ మొత్తము సేమ్ ఇందులో గూడా ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ సూపర్ హీరోస్, మార్వెల్స్ వాళ్ళ ప్రొడక్షన్స్ మీద వచ్చే కొన్ని చిత్రాలను బేస్ చేసుకొని ఈ చిత్రంని కొంత స్లో నేరేట్ చేయటము, అట్లానే కొంత రాబోయే చిత్రాల కోసము ఏదో కొత్త క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి స్టోరీని కొంచెం పక్కకు తప్పించినట్టు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కొత్త ఎలివేషన్స్ తోటి కొంత బాగా మెప్పించగలిగారు ఈ డెడ్‌ఫుల్‌లో. సో, ఈ డెడ్‌ఫుల్‌లో వచ్చేసి ముఖ్యంగా అవెంజర్స్ సూపర్ హీరోస్ సిరీస్‌లో ఉండే రెగ్యులర్ ఫార్ములాతో పాటు కొన్ని కొత్తగా టెక్నికల్ ఆస్పెక్ట్‌లో గ్రాఫికల్‌గా చూపించడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పటివరకు మార్వెల్ స్టూడియోస్‌లో వచ్చినట్టు సూపర్ హీరోస్ సీరీసెస్‌లో వచ్చిన మ్యూజిక్ గానీ, బీజీఎం గానీ దాన్ని మించి కొత్తగా ట్రై చేశారు ఈ డెడ్‌ఫుల్‌లో. సో, ఈ డెడ్‌ఫుల్‌లో ముఖ్యంగా ప్లస్ పాయింట్ వచ్చేసి బీజీఎం. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నేను తెలుగులో చూసాను కాబట్టి తెలుగులో వచ్చే సెటైరికల్ డైలాగ్స్ గానీ, ముఖ్యంగా డెడ్‌ఫుల్ మీద ఏసే సెటైరికల్ డైలాగులు గానీ చాలా, కాకపోతే కొంచెం అడల్ట్ డైలాగ్స్ అనేవి కొంచెం వల్గారిటీగా ఉంటుంది. సో, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే కొంచెం డౌటే. ఎందుకంటే ముఖ్యంగా చాలా వల్గారిటీ డైలాగ్స్ అనేది స్క్రీన్ మీద ప్రెజెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో, ఫ్యామిలీతో చూసే ఆడియన్స్‌కి కొంత అన్‌కంఫర్ట్‌గా ఉండొచ్చు. సో, పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ముఖ్యంగా అవెంజర్స్, సూపర్ హీరోస్ సీరీసెస్‌ని బాగా లైక్ చేసేవాళ్ళు ఈ డెడ్‌ఫుల్‌ని బాగా లైక్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే డెడ్‌ఫుల్ 1-2 సిరీసెస్ ఎట్లా 1990లో గానీ, 2018లో గానీ వచ్చిన ఈ సిరీసెస్‌ని ఎలా ఫాలో అయ్యారో, సో, ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే వాటిని మించంత అనే అంతకన్నా కొంతమేర లోపం ఉంది అని చెప్పాలి. సో, ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.